బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలి. మార్పులు చేర్పుల్లో పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు. సమీక్షల్లో సీఎం. బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా పక్కా కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్డుల జారీ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టును సమర్థవంతంగా చేపట్టాలన్నారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల అంశంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టు పైన ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న నోడల్ అధికారులు, జిల్లా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని సీఎం తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ సందర్భంగా గుర్తించిన అంశాలు, సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక రూపొందించాలని సీఎం సూచించారు. ఆ నివేదికపైన సమగ్రంగా చర్చించి లోపాలు సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమం చేపడదామన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఫోటో అనే అంశం ఆప్షనల్గా మాత్రమే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే ఫోటో తీయాలని, లేకుంటే అవసరం లేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో పైలట్ ప్రాజెక్టుకు ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ పూర్తిగా పట్టణ లేదా నగర నియోజకవర్గం అయితే 2 వార్డులు లేదా 2 డివిజన్లు ఎంపిక చేయాలి. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే 2 గ్రామాల్లో చేపట్టాలి. రాష్ట్రంలో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. జనాభా ప్రాతిపదికన పరిశీలన బృందాలను, సిబ్బంది సంఖ్యను నియమించుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్టును అక్టోబర్ 3 నుంచి 7 వరకు చేపట్టబోతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల మేరకు ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని నిర్ధారించుకోవడంతో పాటు ఆ కుటుంబంలో కొత్త సభ్యుల పేర్లు జత చేయడం, మృతి చెందిన వారి పేర్లు తొలగించడం వంటివి చేయబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శికి ఈ బ్యాచ్ అంతా పాల్గొన్నది. ఇప్పుడు డిజిటల్ కార్డులు కావాలా? ఏం చేస్తారు డిజిటల్ కార్డులతో? మీరు ప్రతిదాన్ని మీరు తప్పుపడతారని మీకు అనిపించవచ్చు. కానీ నేనేమంటున్నా, రేషన్ కార్డ్స్ లేక జనం సస్తున్నారు. ఎప్పుడు వస్తుంది రేషన్ కార్డు అని 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలే రేషన్ కార్డు లేని వాళ్ళు, అర్హులైనా కూడా వాళ్ళకి రాకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ రేషన్ కార్డు ఇవ్వండి. మీ ఫోకస్ అంతా రేషన్ కార్డు మీద పెట్టండి. ఆ రేషన్ కార్డులో ఏమేమి ఐటమ్స్ ఇవ్వాలి, కేవలం ఈ 5-6 కిలోల ఈ దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తింటలేరు. అది మళ్ళీ ఎవరో ఒకరికి 5 రూపాయలకు 10 రూపాయలు అమ్ముకుంటున్నారు. వాటి మీద ఫోకస్ చేయండి. దానికి సన్న బియ్యం ఎట్లు ఇవ్వాలన్న అంశం మీద ఫోకస్ చేయండి. అన్నీ ఇస్తాం, స్టేట్మెంట్లు బాగున్నాయి. ఎప్పుడు ఇస్తారు? 9 నెలలు అయిపోయినా రేషన్ కార్డు. మళ్ళీ ప్రతిదానికి రేషన్ కార్డే ప్రామాణికంగా పెట్టిరు. మీరు ప్రతి స్కీమ్కి దేన్ని ప్రామాణికంగా పెట్టిరు? డిజిటల్ కార్డు ఏమైనా ప్రామాణికంగా పెట్టిరా? రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టిరు. రేషన్ కార్డు ఉంటేనే అని చాలా వాటికి వర్తింపజేసారు. మొన్న రుణమాఫీ రేషన్ కార్డే అన్నారు. మరి ఆ రేషన్ కార్డు ముందు ఇవ్వాలి కదా, డిజిటల్ కార్డుల కంటే ముందు. ఫస్ట్ అది యుద్ధ ప్రాతిపదికన జరగాలి కదా. అది జరుగుతలేదు. ఇస్తాం ఎప్పుడు? ఇప్పుడు ఏమంటున్నారు? డిజిటల్ కార్డులో అట ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ ఉంటుందట. అంటే నాకు షుగర్ ఉందా, బీపీ ఉందా అని ఆడ అడిగి రాసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి దానివల్ల? ఇప్పుడు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది అనుకుందాం, నాకు ఇంకేదో హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుందాం. అలా రాస్తే ఏం చేస్తారు? మీ బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్ల బడ్జెట్లో మీరు పెట్టింది 3.9% బడ్జెట్ హెల్త్కి. మళ్ళీ ఏదో సాధిస్తాం, ఏమో చేస్తాం. హెల్త్ ప్రొఫైల్ ఆ డిజిటల్ కార్డులో పెట్టి ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దారుణంగా చెత్తగా తయారైనాయి. 10 ఏళ్ళుగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. మీరు మొన్న చేసిన ట్రాన్స్ఫర్లు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఇష్టం వచ్చినట్టుగా చేసేసారు. మనకున్నదే డాక్టర్ల కొరత ఉన్నది. ఈడ గాంధీలో, నీలోఫర్లో ఇక్కడ పెద్ద ఉన్న నిష్ణాతులైన ఆఫీసర్స్ని తీసుకుపోయి జిల్లాలకు ట్రాన్స్ఫర్లు చేసిరట. వాళ్ళని చేయొద్దన్నట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. కానీ కేసెస్ ఎక్కువగా ఉంటే అక్కడ వాళ్ళని పెట్టాలి. సరే, వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మారుస్తూనే ఉన్నారు. మరి ప్రొఫెసర్లని వీళ్ళని ఎందుకు మార్చలే? కొంతమందిని అట్లే ఉంచిరు. మీరు అడ్మినిస్ట్రేషన్లో మీరు పట్టు సాధించలేకపోతున్నారు. మంత్రులు అట్లే ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ మంత్రులు అట్లే. వాళ్ళు ఏంటంటే ఆయన చూసుకుంటాడులే, ఇది ఇట్లనే కావాలని ఒక బ్యాచ్. ఈయనేమో ఆయనకి తెలవకపోయినా మరి అడిగి తెలుసుకుందాం, చేద్దామన్న ఆలోచన వీళ్ళకు లేదు. మేము చెప్పింది నడవాల్సిందే బస్. మీరు ఈ డిజిటల్ కార్డులు తయారు చేసి హెల్త్ ప్రొఫైల్ అందులో పెట్టి ఏం చేస్తారు? వాట్ నెక్స్ట్? మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? ఇంకా కేజ్రీవాల్ని చూసి నేర్చుకోండి.
ఆయన ఒక మోడల్ కింద 40% బడ్జెట్ని ఎడ్యుకేషన్కి హెల్త్కి కేటాయించిండు. ఆయన లిక్కర్ స్కామ్ ఇవన్నీ ఏమున్నాయో పక్కన పెట్టండి ఫస్ట్. అందులో ఒక్క దాంట్లో ఇరుక్కున్నాడు కానీ ఆయన చేసిన మోడల్ చూడండి ఒక్కసారి ఎట్లా సాధ్యమైంది ఆయనకి. ఆయన ఢిల్లీలో చేసిన ఆ మోడల్ని చూపించి పంజాబ్లో కూడా మళ్ళీ గెలిచిండు. దేశవ్యాప్తంగా ఓట్లు సాధించి ఆయన జాతీయ పార్టీగా పార్టీ గుర్తింపు పొందింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన మోడల్ అయింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేరు? లేదు మాది అది కాదు, మాది మూసి, మాది ఏది మన 4th సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఏది అయ్యేది కాదు ఇవన్నీ. మళ్ళీ తెచ్చి ఇంత కుప్ప అప్పు మన నెత్తి మీద పెట్టడం తప్ప. ఫస్ట్ మీరు ఈ డిజిటల్ కార్డులు ఇవన్నీ తయారు చేసే ముందు మన దగ్గర ఉన్న వనరులు ఏంటి, మనం ఏ బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నాం దేనికి అన్నది ఫస్ట్ ఫోకస్ చేయండి దాని మీద. హెల్త్కు పెట్టండి, ఒక 15% బడ్జెట్ పెట్టిరు, హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డులో పెట్టి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందిస్తారని పెట్టండి. ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి ప్రైవేట్ హాస్పిటల్కి ఓపెనింగ్లకు పోయిన తర్వాత ఇక వీళ్ళకి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అని మనం ఎట్లా అనుకుంటాం? వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మనం ఎట్లా భావిస్తాం?